కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతలకు దడపుడుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. బీఆర్ఎస్ నేతల్ని కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపైన విచారణ జరిపిస్తామన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఉద్యోగం పొందిన మహిళతో బంధుత్వం లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది, ఏం సమస్యలు, ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తల కన్నా టెలిఫోన్ దొరికిందా? ఇప్పుడు వచ్చి వాళ్ళ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుండా? 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం చేసిందేందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు, కరీంనగర్ ప్రజలకు చెప్పు. ఊరికైనా పొద్దుగా లేస్తే ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్, ఆస్కర్ అవార్డు డ్రామా ఆర్టిస్టు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వల్ల తెలంగాణ ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తాను. ధరణి లాగానే మిగతా అన్ని అంశాలకు సంబంధించి అది 317 కావచ్చు లేదా ఇతరత్ర అంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ప్రత్యామ్నాయం ఎట్లా అది అమలు జరుగుతలేదు. కిషన్ రెడ్డి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉద్యోగాలు నియామకం చేయడానికి కేంద్రం నుంచి డైరెక్షన్స్, గవర్నర్ గారు డైరెక్షన్ చేయడానికి వెళ్ళలేదు. కానీ దానికి సంబంధించిన విషయం లోపల మీరు కూడా చొరవ చూపెట్టండి. నిజంగా ఉద్యోగాల పట్ల ఉంటాయి. ఇవాళ ఇంతమంది దొడ్డిదారిన ఉద్యోగాలు వచ్చినాయని చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు? టీఆర్ఎస్ ఫేవర్ చేయడానికి తప్ప. కాబట్టి ఇటువంటి అనేక అంశాలను ఏదైనా అది గ్యారంటీల విషయంలో కాలయాపన, నెలనే కాలేకపోయా కాలయాపన ఎక్కడిది? అప్లికేషన్లు 1,05,00,000 తీసుకొట్టి పబ్లిక్ దగ్గర ₹1 ఖర్చు కాకుండా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్లకు అసహనం స్టార్ట్ అయింది. అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. అవినీతి విచారణ జరుగుతుంది. గల్లా ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు చెప్పగలిగినాం. కాబట్టి వాళ్ళకి అసహనంగా, ఫ్రస్ట్రేషన్లో నలుగురు కలిసి 420 మేమే అని చెప్పుకోవడానికి 420 అని కొత్త నినాదం మనం మర్చిపోతే వాళ్ళు మాకు చూపెట్టారు.